This conference will now be recorded. వర్క్ ప్రాసెస్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్లో ఏమేమి ఉంటాయి? ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయి? మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్, ఇన్స్టాల్ ఓకే, టైంలో వెబ్ డిస్పాచర్. వెబ్ డిస్పాచర్ అని కాదు, గేట్వే కూడా ఉంటుంది. మీరు గేట్వే సెలెక్ట్ చేసుకున్న గేట్వే కూడా వస్తుంది. ఓకే అండి. మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? ఈ ఫిగర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఇది ఒక్క బాక్స్. దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? మల్టిపుల్ మెసేజెస్ ఒక టైంలో డంప్ అవుతున్నట్టు ఉందండి. మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే హ్యాండిల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూటెడ్ డిస్పాచర్. ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ అనుకో. వచ్చిన రిక్వెస్ట్ ని మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఎక్కడ లోడ్ తక్కువ ఉందో చూసి అక్కడికి పంపిస్తుంది. టోటల్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక మెసేజ్ సర్వర్ ఉంటుంది. అంటే మనం ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇప్పుడు డిఈవిలో మనం ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసింటే ఇంకో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేయడం. మెసేజ్ సర్వర్ వచ్చి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. ఓకే, టోటల్గా ఒకే ఒక ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఏం చేస్తుంది అంటే ఎక్కడ లోడ్ తక్కువ ఉందో అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది? మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది అని క్లియర్ గా చెప్పేసాను. ఎన్క్యూ సర్వర్ గురించి లాగ్ ఫైల్స్ ఉన్నాయి. ఇంకా లాగ్ టేబుల్ క్రియేట్ చేస్తుందండి. ఇంకా లాగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. టైం స్లాట్ అనేది ఉంటుందండి. అంటే మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ అడ్మిన్స్ ఎట్ ఏ టైం ఒక యూజర్ క్రియేట్ చేయడంలో ఒక టైం స్లాట్ అనేది ఉంటుందండి. కాదు, అది క్లియర్ ఆన్సర్ కాదు. ఏం చేస్తుంది అసలు? ఎన్క్యూ మేనేజ్ చేస్తుంది. దేన్ని మేనేజ్ చేస్తుంది? లాగ్ టేబుల్. ఎన్క్యూ అంటే లాగ్ టేబుల్ ని మేనేజ్ చేస్తుంటుంది. అక్కడ మెయిన్ మెమరీలో లాగ్ టేబుల్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఆ లాగ్ టేబుల్ ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఒక యూజర్ని ఒక అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, అదే యూజర్ని వేరే అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, సో క్రియేట్ చేయకుండా లాక్ చేసి పెడుతుంది. ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక యూజర్ని క్రియేట్ కానీ చేంజ్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ని ఇంకో అడ్మినిస్ట్రేటర్ డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా లాక్ చేసి పెడుతుంది. ఆ అడ్మినిస్ట్రేటర్ ఆ యూజర్తో వర్క్ కంప్లీట్ అయ్యేదాకా లాక్ చేసి పెడుతుంది. సో ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది అంటే లాగ్ టేబుల్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఎన్క్యూ సర్వర్ కూడా సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. ఎన్క్యూ సర్వర్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో ఉంటుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్. అంటే డివి అండ్ ఎస్ఐడి అనుకోండి మీది. అందులో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఉంటే ఇంకో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ మీరు ఇన్స్టాల్ చేయలేరు. ఎన్క్యూ సర్వర్, మెసేజ్ సర్వర్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. నెక్స్ట్ గేట్వే. గేట్వే ఏం చేస్తుంది? ఫిగర్ చూస్తే ఎక్కడుంది గేట్వే? ఈ ఫిగర్ చూడండి. గేట్వే ఏం చేస్తుంది? ఆర్ఎఫ్సి కనెక్షన్, ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి కనెక్షన్ గేట్వే. ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎస్ఏటి సిస్టమ్స్, ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేషన్ చేస్తుంది. ఆర్ బిట్వీన్ ఎస్ఏటి సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఒక గేట్వే ఉంటుంది. డిస్పాచర్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక గేట్వే ఉంటుంది. ఓకే, ఆర్ఎఫ్సి ఇప్పుడు గేట్వే అంటే ఏంటి? ఏం చేస్తుంది? ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఇంకో ల్యాప్టాప్ ఉంది. రెండింటి మధ్యలో వైర్ కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది? ఆ ల్యాప్టాప్కి ల్యాన్ వైర్, ఈ ల్యాప్టాప్కి ఒకే ల్యాన్ వైర్కి రెండు కనెక్షన్ చేస్తే ఏమవుతుంది? కనెక్షన్ లాగా కదా రెండు ల్యాప్టాప్స్కి. సేమ్ ఆర్ఎఫ్సి కనెక్షన్ కూడా అంతే. మీకు నెక్స్ట్ క్లయింట్ కాపీ, రిమోట్ క్లయింట్ కాపీ ఉంది కదా, అది జరగాలంటే రెండు సిస్టమ్ మధ్యన ఒక కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షనే ఆర్ఎఫ్సి కనెక్షన్.
నెక్స్ట్ ఐసీఎం ఏం చేస్తుంది? ఐసీఎం ఆ ఫిగర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? వెబ్ నుంచి లాగిన్ అవడానికి ఐసీఎం ఇంకా మీరు బ్రౌజర్ వెబ్ అంటే హెచ్టిపి రిక్వెస్ట్ అన్న హెచ్టిపిఎస్ రిక్వెస్ట్ అన్న ఆల్రెడీ మీకు చెప్పిన పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లో వెబ్ నుంచి ఎలా లాగిన్ అవ్వాలనేది, ఎస్ఏపి ఫర్ హెచ్టిఎంఎల్ ఎలా లాగిన్ అవ్వాలని మీకు చెప్పాను. మీరు బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు మీ రిక్వెస్ట్ ఐసీఎం రిసీవ్ చేసుకుంటుంది. ఐసీఎం నుంచి ఆ రిక్వెస్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సా లేదా ఎడిషనల్ దేనికి కనెక్ట్ అవుతారో దానికి పంపిస్తుంది. అంటే బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యే రిక్వెస్ట్ అన్ని ఐసీఎం రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఇప్పుడు ఐసీఎం రిసీవ్ చేసుకున్నాక మధ్యలో ఏ సిస్టమ్ కని పంపించాక అక్కడ వెబ్ డిస్పాచర్ తీసుకుని అక్కడ డైలాగ్ వర్క్ ప్రాసెస్ వీటికి పంపిస్తుంది. ఫైనల్గా వెబ్ డిస్పాచర్ ఏం చేస్తుంది? బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యే రిక్వెస్ట్ని వెబ్ డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే అతని పర్మిషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. పర్మిషన్ ఉంటే యాక్సెప్ట్ చేసి ఐసీఎంకి పంపిస్తుంది. ప్రైమర్లో ఐసీఎంకా లేదా ఎడిషనల్ ఐసీఎంకా పంపిస్తుంది. అతని రిక్వెస్ట్ యాక్సెప్ట్ కాకపోతే అతనికి పర్మిషన్ లేకపోతే అతని రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసేస్తుంది. ఫస్ట్ చేసేది ఏంటంటే అతని రిక్వెస్ట్ పర్మిషన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, పర్మిషన్ లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న సర్వర్స్లో ఎక్కడ లోడ్ తక్కువ ఉందో దానికి పంపిస్తుంది ఆ యాక్సెప్టబుల్ రిక్వెస్ట్ని. ఆల్రెడీ మీకు చెప్పాను వెబ్ డిస్పాచర్ ఏం చేస్తుందని. ఆల్రెడీ మీకు వెబ్ డిస్పాచర్ టాపిక్ చెప్పేసాను. ఓకే, డిస్పాచర్ మెయిన్ హార్ట్ లాంటిది. డిస్పాచర్ సిస్టంలో చాలా మెయిన్ పాయింట్. డిస్పాచర్ ఏం చేస్తుంది? మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అయినా ఎస్ఏపి GUI నుంచి లాగిన్ అయినా ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్లో మీ రిక్వెస్ట్ వెబ్ డిస్పాచర్కి వస్తుంది. అక్కడి నుంచి డైలాగ్ వర్క్ ప్రాసెస్కి బ్యాక్గ్రౌండ్ అప్డేట్ స్పూల్ అని పోతుంది మీ రిక్వెస్ట్. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీ రిక్వెస్ట్ ఎక్కడ పోద్ది? మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అయితే మీ రిక్వెస్ట్ ఐసీఎం రిసీవ్ చేసుకుని మీ సిస్టంలో ఉన్న డిస్పాచర్ పంపిస్తుంది. మీ రిక్వెస్ట్ డిస్పాచర్ నుంచి డైలాగ్ వర్క్ ప్రాసెస్కి వెళ్తుంది. అదే మీరు ఎస్ఏపి GUI నుంచి లాగిన్ అయితే డైరెక్ట్గా మీ రిక్వెస్ట్ డిస్పాచర్కి వెళ్తుంది. డిస్పాచర్ నుంచి డైలాగ్ వర్క్ ప్రాసెస్ పంపిస్తుంది. మన సిస్టంలో ఒకే ఒక ఇన్స్టాన్స్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, కాబట్టి మెసేజ్ సర్వర్ డైరెక్ట్గా దానికే పంపించేస్తుంది. డైలాగ్ వర్క్ ప్రాసెస్ దేనికి? ఇక్కడ క్లియర్గా ఫిగర్ పెట్టిన డైలాగ్ వర్క్ ప్రాసెస్ చూడగానే మీకు అర్థమైపోతుంది. డైలాగ్ వర్క్ ప్రాసెస్ దేనికి? ఫర్ యూజర్ కండి. మీరు కంపెనీ సిస్టంలోకి లాగిన్ అయి వర్క్ చేయాలంటే మీ రిక్వెస్ట్ ప్రాసెస్ జరిగేది డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పినాను బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ గురించి. మీ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లో ఎస్జెన్ అని చెప్పింది. దానికన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ గురించి ఎగ్జాంపుల్ ఇంకేముండదు. షెడ్యూలింగ్ జాబ్స్ అండి, లాంగ్ రన్నింగ్ జాబ్స్, ఎక్కువ టైం తీసుకునే జాబ్స్ అన్ని. షెడ్యూల్ అని కాదు, డిఫరెంట్ వేస్ ఉంది బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ చేయడానికి. లాంగ్ రన్నింగ్ జాబ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ అవుతాయి. అప్డేట్, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ టేబుల్లో అప్డేట్ చేయాలన్నప్పుడు అది అప్డేట్ వర్క్ ప్రాసెస్. మీరు ప్రింటింగ్ ఇప్పుడు 1000 pages ప్రింటింగ్ తీయాలన్నప్పుడు అది స్కూల్ వర్క్ ప్రాసెస్ మీద జరగద్ది. ఇది వర్క్ ప్రాసెస్. ఎస్ఏపి వెబ్ డిస్పాచరు, మెసేజ్ సర్వరు, ఎన్క్యూ సర్వరు, గేట్వే, ఐసీఎం, వెబ్ డిస్పాచరు, డైలాగ్ వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, అప్డేట్ వర్క్ ప్రాసెస్, స్కూల్ వర్క్ ప్రాసెస్. ఏమన్నా డౌట్ ఉంటే ఏదన్నా రిపీట్ చేయమంటే చెప్పండి, ఆ టాపిక్ రిపీట్ చేస్తానండి. ఆ ఫిగర్లో ఉన్న దీని గురించి అన్న డౌట్ ఉందా మీకు? ఇక్కడ స్కూల్ ఉంది అండి, ఒకసారి స్కూల్ గురించి చెప్తారు. స్కూల్ అంటే ఇదే. ఇప్పుడు మీరు 500 pages ప్రింట్ తీయాలనుకుంటారు, ప్రింట్ తీస్తారు. ఆ ప్రింట్ దేని మీద? స్కూల్ వర్క్ ప్రాసెస్ మీద రానుంది. స్కూల్ అంటే ప్రింటింగ్. ఇంకా దీని మీద ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ఉంది కదండి ఇక్కడ. యాక్చువల్గా ఇది బ్రౌజర్ ద్వారా అయితేనేమో మనకు వెబ్ డిస్పాచర్ ఐసీఎం ద్వారా వెళ్తుంది కదండి మెసేజ్ సర్వర్కి. మీ సిస్టంలో వెబ్ డిస్పాచర్ ఉంటే మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అయినప్పుడు మీ రిక్వెస్ట్ వెబ్ డిస్పాచర్ రిసీవ్ చేసుకుని ఐసీఎం పంపిస్తుంది. మీ సిస్టంలో వెబ్ డిస్పాచర్ లేదంటే
మీ రిక్వెస్ట్ మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అయినప్పుడు మీ రిక్వెస్ట్ డైరెక్ట్ గా ఐసీఎం వెళ్తుంది. అర్థమైందా? ఓకే అండి, అర్థమైంది. ఇంకా ఇంతకుముందు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక్కటి నేర్చుకుని జాబ్ వచ్చేది. ఇప్పుడు అది సింపుల్ టాపిక్ అయిపోయింది. వినయ్ గారు, ఒక స్మాల్ డౌట్ అండి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే ఏంటిదండి? అదే ఎండ్ టు ఎండ్ మొత్తం ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ మొత్తం దాన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా. ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ అంతే మొత్తం నువ్వే చేస్తున్నావా లేదా టీం ఉందా అనేది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదా, ఎండ్ టు ఎండ్ అంతే మొత్తం నువ్వే చూసుకుంటున్నావు అని అర్థం. ఓకే అండి. ఇంకా ఓఎస్డిబి మైగ్రేషన్ అంటే ఏంటి సార్? అంటే ఈ రోజు ఒకళ్ళు అదే అడిగారు ఇంటర్వ్యూలో. అది మీకు వస్తుంది నెక్స్ట్ వీక్. ఓకే ఓకే సార్. మైగ్రేషన్ అంటే ఏంటంటే, మైగ్రేషన్ లో ఊరినే చెప్తానేనండి. మైగ్రేషన్ లో క్లియర్ గా వినండి. ఇప్పుడు మనకి మైగ్రేషన్ 2 రకాల మైగ్రేషన్ ఉంటాయి. క్లాసికల్ మైగ్రేషన్, డిఎంఓ మైగ్రేషన్ అని 2 రకాల మైగ్రేషన్స్ ఉంటాయి. డిఎంఓ మైగ్రేషన్ అంటే డేటాబేస్ మైగ్రేషన్ ఆప్షన్ అనేది ఒకటి. అది సమ్ అనే టూల్ యూస్ చేసి చేస్తాము డిఎంఓ మైగ్రేషన్. ఓకే. క్లాసికల్ మైగ్రేషన్ వచ్చే లోపల మనం ఎస్డబ్ల్యూపిఎం ఉంది కదా, అది యూస్ చేసి చేస్తాము క్లాసికల్ మైగ్రేషన్. ఓకే. మైగ్రేషన్ అనేది 2 రకాలు, క్లాసికల్ మైగ్రేషన్, డిఎంఓ మైగ్రేషన్. మళ్ళీ క్లాసికల్ మైగ్రేషన్ లో 2 రకాలు ఉంటాయి, హోమోజేనియస్ సిస్టమ్ కాపీ, హెటరోజేనియస్ సిస్టమ్ కాపీ. మైగ్రేషన్ అన్న సిస్టమ్ కాపీ అన్న ఒకటే. ఓకే. హోమోజేనియస్ సిస్టమ్ కాపీ అంటే ఇప్పుడు మీరు ఏం ఇన్స్టాల్ చేశారు మీ ల్యాప్టాప్ లో? ఈసీసీ సిస్టమ్ డేటాబేస్ ఎస్క్యూఎల్ సార్. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీరు ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మీరు ప్రాక్టీస్ చేశారో అదంతా మీ ఫ్రెండ్ కాపీ చేసుకొని అనుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ అంతే కాపీ అంతే ఏంటి, నేను ఇచ్చిన సాఫ్ట్వేర్ కాపీ కాదు, మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసినారు కదా దాన్ని కాపీ చేసుకోవటం కాపీ. ఓకే. మీరు ఇన్స్టాల్ చేసిన దాన్ని కాపీ చేసుకునే దాన్ని కాపీ. హోమోజీనియస్ సిస్టమ్ కాపీ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్ మీద అనుకోండి, ప్రొడక్షన్ సిస్టమ్ లో కాపీ చేయాలనుకుంటున్నారు. యాస్టిస్ డేటాబేస్ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేయకుండా మూవ్ చేస్తారు చూసే ప్రొడక్షన్ సిస్టమ్ కి, దాన్ని హోమోజీనియస్ సిస్టమ్ కాపీ అంటాం. అదే మీరు డేటాబేస్ చేంజ్ చేశారు, ఇప్పుడు మీరు ఏంటి డెవలప్మెంట్ సిస్టమ్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ మీద ఎస్ఏపిఆర్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు మీరు. అది ప్రొడక్షన్ సిస్టమ్ లోకి సిస్టమ్ కాపీ చేసేటప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాస్త లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గా చేంజ్ చేశారు, దాని ఓఎస్ మైగ్రేషన్ అంటాం. ఓన్లీ ఓఎస్ మార్చారు మీరు, దాని ఓఎస్ మైగ్రేషన్. ఓకే. అదే మీరు ప్రొడక్షన్ సిస్టమ్ లో డేటాబేస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ బదులు ఆర్కిల్ యూస్ చేశారు, అది డేటాబేస్ మైగ్రేషన్. లేదు మీరు ప్రొడక్షన్ సిస్టమ్ కి వచ్చే లోపల సిస్టమ్ కాపీ చేసేటప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ హనా డేటాబేస్ చేశారు, అది ఓఎస్ అండ్ డిబి మైగ్రేషన్. ఓకే. మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మైగ్రేషన్స్ అన్ని బయట చెప్పరు, నేను నిదానంగా 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ వీక్ అయ్యే మీకు సమ్ ప్యాచెస్, మైగ్రేషన్, ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు అవి లేకుండా ఏముండదు మీకు. వీళ్ళు అనుకుంటారు పవన్ వీళ్ళందరూ ఏదో బూత్నే పెట్టేసామా అయిపోయిందా, ప్రాక్సీ అంతా అయిపోయింది అనుకుంటారు. అదంతా ఈజీ కాదు. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ తెచ్చుకోవటం ఒక ఎత్తు, కరెక్ట్గా చెప్పాలంటే జాబ్ తెచ్చుకోవటం ఒక ఎత్తు, వచ్చిన జాబ్ని నిలబెట్టుకోవటం ఇంకో ఎత్తు. అది కాల్స్ వచ్చాయండి, కాల్స్ వచ్చాయి. ఒకటి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటిదని అడిగారు, ఒకటేమో అదే దేంట్లో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అని అడిగారు. అది ఇంప్లిమెంటేషన్ లో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉందా వచ్చా అని చెప్పి అన్నారు. అదే ఇన్స్టాలేషన్ నుంచి మొత్తము ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ అంటే ఏమేమి వస్తాయి మీకు? ఇంప్లిమెంటేషన్ అంటే ఏమేమి వస్తాయి? ఇన్స్టాలేషన్, అప్డేట్స్, మైగ్రేషన్, అప్డేట్స్. ఏం అప్డేట్స్? అదే అండి, ఇన్స్టాలేషన్ ఒకటి, మైగ్రేషన్, ప్యాచెస్, యాడ్ ఆన్, అప్గ్రేడ్, కన్వర్షన్, ఇవి వస్తాయి మీకు. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్, పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్,
తర్వాత మైగ్రేషన్, ప్యాచెస్, కన్వర్షన్, అప్గ్రేడ్ వాటి గురించి అవన్నీ మీకు కూర్చొని అడుగుతున్నాడు. ఎండ్ టు ఎండ్ అంతే అవే ఇంప్లిమెంటేషన్ లో ఉండే టాపిక్స్ అవన్నీ మీకు కూర్చొని అడుగుతున్నాడు. ఓకే అండి. కూర్చొని చెప్పేసి కవర్ చేసేయాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆడ ఇంటర్వ్యూ ఉందని చెప్పి మనం హరిగా అన్ని టాపిక్స్ ఒక్క రోజులో ఇట్లా చెప్పేసి పరిగెత్తలేం కదా. అవును. దాని పాటుకది మీకు ప్రాక్సీ జరుగుతుంది. అది దాని పాటుకది జరిగిపోనండి. మీరు నెట్టేసుకుంటూ రావాలి, మేనేజ్ చేసుకుంటూ నిదానంగా. మీకు ఓకే అయిపోయి మీకు ఆఫర్ లెటర్ వచ్చి మీరు కంపెనీలో జాయిన్ అయ్యి మీకు ల్యాప్టాప్ ఇచ్చే లోపల 1 month ఈజీ పడుతుంది. ఆ లోపల మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దాని పాటుకు అది నెట్టుకుని పోవాలి మీరు, దీని పాటికి ఇది నెట్టుకుని పోవాలి. రెండు ఒకేసారి నెట్టాలంటే మనకు కష్టం కదా. అవును, కరెక్ట్ అండి. ఏంటి అండి అంతే అదే. ఏంటి డిమాండింగ్ అర్థం కదా. వాయిస్ క్లియర్ కాలేదు. వాయిస్ క్లియర్ కాలేదు. మీరు టీమ్స్ ఎన్ని హ్యాండిల్ చేస్తున్నారని చెప్పి అడిగారు. అంటే ఏంటండి టీమ్సా? టీమ్ సైజ్ చెప్తారు మీరు. టీమ్ సైజ్ చెప్పాలి. మీకు ప్రాజెక్ట్ మీరు పెట్టారు కదా. అవును, మీకు ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు? మీరు రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ పెట్టారు కదా. అవును, పవన్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలి కదా. ప్రాజెక్ట్ టీమ్ సైజ్ చెప్పాలి. ప్రాజెక్ట్ లో మీ రోల్ ఏంటని అడుగుతారు. టీమ్ సైజ్ ఎంత అని అడిగారు. సో అడుగుతారు. టీమ్ సైజ్ 5 members 4 members అలా చెప్పాలి. అవి చెప్పకుండా ఎలాగా? ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు నేనైనా మిమ్మల్ని అదే అడుగుతాను. మీరు ప్రాజెక్ట్ చేశారు కదా, మీ ప్రాజెక్ట్ ఎన్ని మంది, ఆ ప్రాజెక్ట్ లో మీ రోల్ ఏంటి, మీరు ఏం చేశారు ఆ ప్రాజెక్ట్ లో అని అడగ. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, అక్కడ దాకా కూడా పర్లేదు. మీరు బీటెక్ లో మీకు ప్రాజెక్ట్ ఉంది కదా. బీటెక్ లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అది ఇంటర్నల్ ఎగ్జామ్ అది జరిగేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. మీరు ప్రాజెక్టు హైదరాబాద్ లో తెచ్చుకున్నారా, ఎక్కడ తెచ్చుకున్నారు, ఈ ప్రాజెక్ట్ లో నువ్వు ఏ వర్క్ చేసావు అని అడిగింటారే. ఖచ్చితంగా ఎక్కడైనా ప్రాజెక్ట్ చేసామంటే ప్రాజెక్ట్ మీరు ఎన్ని మంది ప్రాజెక్ట్ మెంబర్స్, ప్రాజెక్ట్ లో నువ్వేం చేసావు, నీ రోల్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నీ రోల్, నువ్వేమేం చేసావు ప్రాజెక్ట్ లో, ఈ అడగతారు. ప్రాజెక్ట్ గురించి మినిమం తెలిసి ఉండాలి. మీరు ఏదైతే రోల్ పెట్టారో మీరు ఇంప్లిమెంటేషన్ ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ పెట్టారా, మీరు ప్రాజెక్ట్ సపోర్ట్ పెట్టారా అని చూసుకోవాలి. మీరు సపోజ్ ఇప్పుడు 3.5 3.8 4 years పెట్టింటే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టాలి మీరు. ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా మైగ్రేషన్, ప్యాచెస్, యాడ్ ఆన్ చెప్తారు. మీకు నెక్స్ట్ వీక్ అయ్యే చెప్తాను నేను. మీకు ఇప్పుడు 50% కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఇది అయిపోయిందంటే మీకు ఆర్ఎఫ్సి క్లయింట్ అని చెప్పేసానంటే 50% కోర్స్ అయిపోయినట్టే. అది అవ్వగానే మీకు బ్యాక్గ్రౌండ్ జాబ్, ప్రింటింగ్ ఒక 3 రోజులు ఫాస్ట్ అవి ఒక్కొక్క టాపిక్ చెప్పేసి ఆ ప్రాజెక్ట్ 7 ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. తర్వాత ఏమైనా టాపిక్స్ మిస్ కవర్ చేసేసి డేటాబేస్కి వెళ్ళిపోతాను నేను. ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్స్ నేను ఎందుకు ఆ ప్రాజెక్ట్స్ అంత గిట్టుకు పెట్టుకున్నానంటే అవి చెప్తేనే ఎస్ఏపి బేసిస్ కోర్స్ కంప్లీట్ అయినట్టు. ఏదో చెప్పేసి కోర్స్ కంప్లీట్ చేయటం నాకు రాదు. మీకు ఒక రోజులో చెప్పాలంటే నా దగ్గర 230 వీడియోస్ అయి ఉన్నాయి. నేను ప్రిపేర్ చేసిన ఓల్డ్ అవి ప్లే చేసి వరుసగా చెప్పేసి కంప్లీట్ అయిపోయిందని నేను చెప్పేసుకోగలను. అలా కాదు. లేటెస్ట్ కంపెనీలో ఏది ఇంపార్టెంట్, ఏవి వాడతారు లేటెస్ట్, మీరు ఏ కంపెనీ కన్నా ఇంటర్వ్యూ పెట్టండి. వాడు లేవగానే క్వశ్చన్ మిమ్మల్ని మైగ్రేషన్ గురించి అడుగుతాడు, ప్యాచెస్ వీటి గురించి అడుగుతాడు. ప్యాచెస్ అడుగుతాడు క్వశ్చన్. మీకు ప్యాచెస్ చేసేటప్పుడు సిస్టమ్ డౌన్ అవుద్ది, ఎక్కడ డౌన్ అవుద్ది అని అడుగుతాడు. మీరు మైగ్రేషన్ చేశారు కదా, మైగ్రేషన్ దేని నుంచి దేనికి మైగ్రేషన్ చేశారు, ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. నిదానంగా అవే సబ్జెక్టే. హరి అంతే. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు అనుకుంటారు నాకు మార్నింగ్ 10:30కి ఒక బ్యాచ్ రన్ అవుద్ది. 10:30లో బ్యాచ్ వాళ్ళు 3వ రిపీటెడ్ కంటిన్యూ అవుతున్నారు కొంతమంది. ఫస్ట్ టైం కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి రివిజన్కి జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి రివిజన్కి జాయిన్ అయ్యారు న్యూ బ్యాచ్లో. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత చేస్తేనే వాళ్ళు ఇటు ప్రాక్సీ చేసుకుంటున్నారు, ఇటు ఖాళీగా ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్ కూడా రివైజ్ చేసుకుంటున్నారు. మీరు ఇటు జాబ్కి ట్రై చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే జాబ్ వచ్చేసిందని అయిపోయిందని ఏం కాదు కదా. జాబ్ వచ్చాకే అసలు ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద
నౌకరీలో కానీ గూగుల్లో చూస్తే మాక్సిమం హనా డేటాబేస్ గురించి అడుగుతున్నారండి. హనా డేటాబేస్ గురించి అడుగుతున్నారు. నేను హనా డేటాబేస్ చెప్తాను. ఈ లోపల మీకు కొన్ని వీడియోస్ పెడతాను, అవి వినండి. ఓకే, హనా డేటాబేస్ నేను ఇదంతా అయిపోతే నేను నెక్స్ట్ హనా డేటాబేస్ కి వచ్చేది. అలా హనా డేటాబేస్ లో 1.0 2.0 అది రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని సాఫ్ట్వేర్ వర్షన్ కొంచెం డీప్ గా అడుగుతారు, కానీ నేను అంత డీప్ గా చెప్పను హనా డేటాబేస్ మీద. కానీ హనా డేటాబేస్ లో ఉన్న టాపిక్స్ అన్ని చెప్తాను, ఎక్స్పెరిమెంట్స్. ఓకే అండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను హనా డేటాబేస్ మీద. ఇంతకుముందు షేర్ చేశాను అనుకుంటాను, 50 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు గ్రూప్ లో అందరికి షేర్ చేశాను. ఒకసారి చూస్తాను హనా డేటాబేస్ మీద క్వశ్చన్స్. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే అండి, అది మాక్సిమం మనకు ప్రొఫైల్ లో పెట్టింది ఏంటంటే MSSQL మీద మ్యాక్స్ DB MSSQL ఒరాకిల్ పైన మీరు ఏ తక్కువనండి. డేటాబేస్ పెట్టినా మేము హనా డేటాబేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు. అవును, అదే అడుగుతున్నారు చాలా వరకు. ఎందుకంటే ఫ్యూచర్ డేటాబేస్ అదే, ఇంకే డేటాబేస్ లేదు. ఓకే అండి. మీకు అందుకే నేను హనా డేటాబేస్ బుక్స్ కూడా ఫస్ట్ లో పెట్టాను అనుకుంటాను అందరికి. అన్న లేదండి, అడ్మిన్ ఒకటి పెట్టారు, ఒకటి మీరు క్రియేట్ చేసిన ఓన్ నోట్స్ ఒక 9 pages ఉంది. అది ఏడి కంప్లీట్ చేయాలి. క్వశ్చన్స్ కూడా ఏమీ పెట్టలేదు సార్ మా గ్రూప్ లో. నాది నేను ఒక్కడే ఉన్నాను గ్రూప్ లో పెట్టాను అనుకుంటా. హనా డేటాబేస్ నాకు దొరికినప్పుడు అందరికి పెట్టేశాను అనుకుంటా గ్రూప్. మీది లేట్ జాయిన్, మీది అది పెట్టాక మీ జాయినింగ్ ఉంటుంది, మీ గ్రూప్ అప్పుడు క్రియేట్ అవుతుంది. మా గ్రూప్ లో పెట్టలేదు సార్ అది. అది రికార్డింగ్ వీడియోస్ అయితే వచ్చాయండి, డిస్పాచర్ అవి ఇవి వీడియోస్ వచ్చాయి. ఒక 2 నోట్స్ అండి, ఒకటి అడ్మిన్ 110 ఒకటి వచ్చు. నేను హనా క్వశ్చన్స్ కొన్ని ఉండాలి నోట్స్, అది చూసి పెడతాను, అది ప్రిపేర్ అవ్వండి. మీకు అలాగే హనా బుక్ ఒకటి పెడతాను, అందులో ప్రతి లెసన్ కంప్లీట్ అయ్యాక కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. నా సైడ్ నుంచి అయితే ఇప్పుడు నేను ఫర్దర్ వాటి వరకే చేయగలను మీకు. ఎందుకంటే కొంచెం నేను ప్రతి టాపిక్ కవర్ చేసుకుంటూ నిదానంగానే వెళ్తాను. నేనైతే హరి మాత్రం అవ్వను, నా ట్రైనింగ్ సైడ్ మాత్రం ముందే చెప్పేస్తున్నాను మీకు. ఓకే, ఎందుకంటే నేను ప్రతి టాపిక్ నేను 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను ఒక రోజు ఒక ఎక్స్పెరిమెంట్ ఒక టాపిక్ పెట్టుకుంటే అది కంప్లీట్ అయితే నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. అది 2 days 1 day అంతే. ఎందుకంటే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, మీరు ఒక టాపిక్ కూడా స్కిప్ చేయలేరు. అందుకు నాకు స్కిప్ చేయటం అదేం లేదు. నాకేంటంటే నా స్టూడెంట్స్ 100% క్లారిటీ ఇచ్చామా. నాకేంటంటే ఈ మంత్ కొంచెం ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మా ఫాదర్కి ఇలా కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ రోజులు హాలిడేస్ పెట్టాల్సింది వచ్చింది. సో ఇది వర్క్ ప్రాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్రాసెస్ అంతా ఏం లేదు, ఇంత ముందు అయితే ఇది చాలా టఫ్గా ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ. సో మ్యాటర్ కూడా తగ్గించేసాడు. ఇంత ముందు అయితే 5 pages 6 pages 7 pages అలా ఇచ్చేవాడు, ఇప్పుడు ఏం ఇవ్వట్లా, మ్యాటర్ తగ్గించేసాడు, అసలు ఏం లేదు. అయితే వినయ్ గారు, లాంగ్వేజ్ ఫైల్ పంపించారు కదండి మీరు. నేను ఇన్స్టాల్ చేశానండి. అది ఇన్స్టాల్ చేశాక నా దాంట్లో 110 GB ఎంతో ఉండే, అది ఇన్స్టాల్ చేసినాక 65 GB పడిపోయింది డ్రైవ్, డి డ్రైవ్. అది అన్ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ఎలా అండి అది? లాంగ్వేజ్ అంటే అర్థం కాలేదు. లాంగ్వేజ్ ఫైలా? లాంగ్వేజ్ ఫైల్ ఎంత చిన్నదే కదా అది. లేదండి, ఎగ్జాక్ట్ చేస్తే 12 GB ఉన్నది కాస్త 26 30 GB అయిందండి అది. ఎక్స్పెరిమెంట్ చేశాక రిమూవ్ చేసిన సాఫ్ట్వేర్ అక్కడ నుంచి. అంతేనంటారా? ఓకే. మీరు సాఫ్ట్వేర్ సేఫ్ ప్లేస్ లో పెట్టుకోండి. మీరు అక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేశాక ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారో అది రిమూవ్ చేసిన సాఫ్ట్వేర్ అక్కడ నుంచి. ఓకే, అంటే ఫర్దర్ గా మళ్ళీ వేరే ఎక్స్పెరిమెంట్ పోయినప్పుడు ఇది సపోర్ట్ అవసరం లేదు. అది ఒక్క ఎక్స్పెరిమెంట్ కి లాంగ్వేజ్ ఫైల్ మీకు అవసరము. లాంగ్వేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు తెలుసుకుంటే చాలు, అంతే. ఒకసారి పర్ఫెక్ట్ గా మీరు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసి నేను 100% ఈ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్, నాకు నిద్రలో లేపినా నేను స్టెప్ బై స్టెప్ నేను చెప్పగలను అన్నప్పుడు ఇంకా వదిలేండి ఆ ఎక్స్పెరిమెంట్ ని. మీరు ఏది నేర్చుకున్నా ఇలాగే నేర్చుకోవాలి. మీకు మీ పవన్ గారు వాళ్ళు ఎలా చెప్పారు నాకు తెలియదు, నా వరకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎట్లా నేర్చుకోవాలంటే, ఎప్పుడన్నా అది ఏం అడుగుతుంది, ఎందుకు అడుగుతుంది, ఎందుకు ఇవ్వాలి, ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ మనం చేస్తున్నాం, ఓకే ఫస్ట్ ఈ స్టెప్ చేయమన్నాడు సారు, తర్వాత ఈ స్టెప్ చేయమన్నాడు, నెక్స్ట్ చేయమన్నాడు.
ఓకే దీని తర్వాత ఇది చేయమన్నాడు, దీని తర్వాత ఇది చేయమన్నాడు అంటే ప్రాసెస్ ఇది ఇలాగ వస్తుంది ప్రాసెస్ అని మీరు అర్థం చేసుకుంటూ 100% మీ మైండ్లో వచ్చేయాలి. అది చూడకుండా ఓకే ఫస్ట్ ఇక్కడ మనం ఈ కోడ్ ఎంటర్ చేశాను, టీ కోడ్ ఎంటర్ చేయగానే ఇది రాశాను, ప్రోగ్రామ్ నేమ్ T002 అనేది ఒకటి రాశాను, అది ఎందుకు రాశాను, దానివల్ల యూజ్ ఏంటి, ఇలా అర్థం చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ మైండ్లోకి ఎక్కించుకుంటే ఆ టాపిక్ మీకు 100% కంప్లీట్ అయినట్టు. కొంతమంది మిమ్మల్ని ఇలాగే అడుగుతారు, ఇప్పుడు కెర్నల్ అప్గ్రేడ్ అని ఉంటుంది, దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పమంటాడు, చెప్పాలి. అది మీరు ఎప్పుడు చేయగలరు, మీరు ఎక్స్పెరిమెంట్ 100% పర్ఫెక్ట్ అయినప్పుడే చేయగలరు కదా. అవును. అది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ ని 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు కూర్చున్నామని కాదు ఇంపార్టెంట్. ఆడ 100 సార్లు చేసినా ఒక్కసారి చేసినా అది మీ మైండ్లో 100% ఎక్కిందా లేదా అనేది ఇంపార్టెంట్. మైండ్లో మీరు ఎక్కించుకోకుండా 100 సార్లు చేసినా వేస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ. మీకు నేను ఒకటే చెప్తున్నాను, జాబ్ ఇంపార్టెంటే కాదన్ను. జాబ్ వచ్చాక మీకు పవన్ ఉండరు, నేను ఉండను. నా ట్రైనింగ్ అయిపోయింది అనుకోండి, మీరు ఎవరో నేను ఎవరో అంటాను. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు ఏదో అడిగినప్పుడు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదంతా ఓకే. కంపెనీలో మీరు కూర్చొని జాబ్ చేస్తున్నప్పుడు మీరెవరో నేను ఎవరో, పవన్ ఎవరో మీరెవరో, మీ వర్క్ మీరు చేస్తుంటారు, అక్కడ మీరే చేయాలి వర్క్. మీకు ప్రాబ్లం వస్తే వర్క్లోనా ఎవ్వరు అంటారు. కంపెనీలో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వర్క్ చేస్తారు అనుకోకండి, ఎవరు స్వార్థం వాళ్ళు ఉంటారు కంపెనీస్లో. అవును. దాన్ని బట్టి మీరు మీ ఫాదర్గా మీరు ఉండాలి. సబ్జెక్ట్ ఎంత వస్తే అంత మంచిది. సబ్జెక్ట్ లేట్ అవుతుందా, లేట్ అవుని, నా సైడ్ లేట్ అయినా మీ సైడ్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా ట్రైనింగ్లో. అవును. అది మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి ఫర్ సజెషన్. మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. నేనేం మిమ్మల్ని 9 hours 10 hours కూర్చోమంటలేదు. ఈరోజు సపోజ్ ఈరోజు వర్క్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ మోడ్ చెప్పానా, రేపు ఒక 1 hour స్టార్టింగ్ కూర్చోండి, వర్క్ ప్రాసెస్ ఏంటని ఒక 1 hour నీట్ కూర్చుని అర్థం చేసుకోండి. అయిపోయిందా ఆపరేషన్ మోడ్ 1 hour నీట్ కూర్చుని ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్ చేసి 1 by 1 నీట్గా అర్థం చేసుకోండి. అంతే, అయిపోయిందంతే. టాపిక్ నీట్ మీరు 100% మైండ్లోకి ఎక్కిందంతే, వదిలేండి ఇంకా దాని గురించి. గంటలు కూర్చోమని నేను చెప్పట్లేదు, బట్టి కొట్టమని చెప్పను. ఎందుకంటే మీరు బుక్ అంతా బట్టి కొట్టినా వాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం వాడు సింగిల్ లైన్ మిమ్మల్ని అడిగాడు, అదే సింగిల్ లైన్ ఆన్సర్ వాడు యాక్సెప్ట్ చేస్తాడు. మిమ్మల్ని టీమ్ మెంబర్స్ ఎంత, మీ ప్రాజెక్ట్లో మీ టీమ్ మెంబర్స్ ఎంత అని అడుగుతాడు, మీరు జస్ట్ 5 or 4 అని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా కాకుండా నా ఫ్రెండ్ ఇది చేశాడు లాస్ట్ అంతా చెప్పి మేము 5 members అని చెప్తే వాడు ఆ పాటికి కాల్ కట్ చేసిస్తాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఒకటి అటెండ్ చేసామండి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అడిగారు. అవును, నాకు ఒక డౌట్, ఎవరున్నారు ఇందులో, నేను ఒకటి అడుగుతాను ఏమనుకోకండి. అవును మీరు నేను This conference will now be recorded. సో ఈ సిస్టంలో ఆల్రెడీ ఆపరేషన్ మోడ్ చేసినది. సో ఆపరేషన్ మోడ్ ఎలా డిలీట్ చేయాలో ఫస్ట్ చూపించి తర్వాత ఆపరేషన్ మోడ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ టైం టేబుల్ డిలీట్ చేయాలి. ఆపరేషన్ మోడ్లో టైం టేబుల్ అనేది ఉంటుంది, SM63 టీ కోడ్ టైం టేబుల్. అక్కడికి వెళ్ళి నార్మల్ ఆపరేషన్ 24 hours చేంజ్ క్లిక్ చేయాలి. ఇది టైం టేబుల్. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి డిలీట్ అసైన్మెంట్, డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి డిలీట్ అసైన్మెంట్, సేవ్. ఇది డిలీట్ చేశాక, ఈ టైం టేబుల్ డిలీట్ చేశాకే ఆపరేషన్ మోడ్ని డిలీట్ చేయగలరు. ఇప్పుడు ఆపరేషన్ మోడ్ లేదు ఇక్కడ. కంటిన్యూ, సేవ్. టైం టేబుల్ డిలీట్ చేశాకే ఇది డిలీట్ చేయగలం ఆపరేషన్ మోడ్. ఇప్పుడు ఆపరేషన్ మోడ్ డిలీట్ చేయడానికి టీ కోడ్ ఏంటంటే RZ04 టీ కోడ్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆపరేషన్ మోడ్ డిలీట్.
అదే మనం టైం టేబుల్ డిలీట్ చేయకుండా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ఆపరేషన్ మోడ్ డిలీట్ అని క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే డిలీట్ అవ్వదు. టైం టేబుల్ డిలీట్ చేసాం కాబట్టి డిలీట్ అవుతుంది. టైం టేబుల్ డిలీట్ చేయకపోతే డిలీట్ అవ్వదు. ఆపరేషన్ మోడ్ డిలీట్, ఎస్. సో ఇప్పుడు ఈ సిస్టంలో ఆపరేషన్ మోడ్ అనేది లేదు. ఓకే, సిస్టంలో ఆపరేషన్ మోడ్ అనేది లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ SM50 ఉంది. ఈ SM50లో ఏంటి 3 డైలాగ్ 2 ఏంటి 3 డైలాగ్ ఏంటి? ఎప్పుడు తగ్గించాను డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఈ సిస్టంలో? మొన్న చెప్పారు కదా అండి, ఓఎస్ ఫైల్స్కి వెళ్ళి కాదు 3 డైలాగ్స్ తెప్పించేసి బ్యాక్గ్రౌండ్ 11కి వచ్చిందా? ఆపరేషన్ మోడ్ డిలీట్ చేశానే. SM50 ఆపరేషన్ మోడ్ డిలీట్ చేశానే. సరే, మినిమం 2 ఉండాలి. 2 లేకపోతే సిస్టమ్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఎన్ని డైలాగ్స్ ఈ గుర్తు పెట్టుకోండి, 11 బ్యాక్గ్రౌండ్ 3 డైలాగులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆపరేషన్ మోడ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ RZ04 ఆపరేషన్ మోడ్ క్రియేట్ బటన్. ఆపరేషన్ మోడ్ టైటిల్ ఏ నేమ్ తో ఆపరేషన్ మోడ్ క్రియేట్ చేయాలి, డే అని ఇచ్చింది. షార్ట్ డిస్క్రిప్షన్ కంపల్సరీగా ఇవ్వాలి, స్టార్ మార్కు. డే ఆపరేషన్ మోడ్. ఓకే, సేవ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ నైట్ ఆపరేషన్ మోడ్, సేవ్. ఓకే, ఆపరేషన్ మోడ్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు వర్క్ ప్రాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఈ ఆపరేషన్ మోడ్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేసాం, దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆపరేషన్ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే, మనం డే టైంలో ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అయ్యి వర్క్ చేస్తారు. యూజర్స్ లాగిన్ అయిన రిక్వెస్ట్ ప్రాసెస్ ఎలా జరగద్ది, ఎవరి ద్వారా జరగద్ది? యూజర్స్ లాగిన్ అయిన రిక్వెస్ట్ ప్రాసెస్ ఎవరి ద్వారా జరగద్ది? డైలాగ్ యూజర్ ద్వారా. డైలాగ్ యూజర్ ద్వారా జరగద్ది. అంతే, ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అవుతారు డే టైంలో. అంతే, దాని అర్థం ఏంటి? ఎక్కువ డైలాగ్ వర్క్ ప్రాసెస్ కావాలి డే టైంలో. ఎందుకు? యూజర్ రిక్వెస్ట్ ప్రాసెస్ డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అవుతారు కాబట్టి ఎక్కువ డైలాగ్ వర్క్ ప్రాసెస్ డే టైంలో కావాలి. డే టైంలో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ తక్కువ రన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే ఏంటి? లాంగ్ రన్నింగ్ జాబ్స్, ఎక్కువ టైం తీసుకునే జాబ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ చేస్తాము. డే టైంలో తక్కువ రన్ చేస్తాము మనం లాంగ్ రన్నింగ్ జాబ్స్ని. డే టైంలో తక్కువ బ్యాక్గ్రౌండ్ కావాలి. నైట్ టైంకి వచ్చే లోపల తక్కువ మంది లాగిన్ అవుతారు యూజర్స్. నైట్ టైంలో ఎక్కువ లాంగ్ రన్నింగ్ జాబ్స్ రన్ చేస్తాము. అంతే, నైట్ టైంలో బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఎక్కువ కావాలి. డే టైంలోకి వచ్చే లోపల డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఎక్కువ కావాలి. సో డే టైంలో నీకు ఎన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ కావాలి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ కావాలి, నైట్ టైంలో ఎన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ కావాలి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ కావాలనేది నువ్వు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఆపరేషన్ మోడ్ ద్వారా. సో డే టైం పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు డే టైం అని నువ్వు పెట్టుకుంటావు. ఆ టైం రాగానే ఆ డే టైం సెట్ చేయగానే అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, అన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ నీకు అవైలబుల్ ఉంటాయి. అదే ఆపరేషన్ మోడ్. ఇప్పుడు వర్క్ ప్రాసెస్ అలోకేట్ చేయాలి. వర్క్ ప్రాసెస్ అలోకేట్ చేయాలంటే ఇన్స్టాన్సెస్ ఆర్ ఆపరేషన్ మోడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ వర్క్ ప్రాసెస్ బై డిఫాల్ట్ వర్క్ ప్రాసెస్ వస్తాయి. గో టు సెట్టింగ్స్, బేస్డ్ ఆన్ కరెంట్, నువ్వు ఇన్స్టాన్స్, జనరేట్. బై డిఫాల్ట్ వర్క్ ప్రాసెస్. ఇప్పుడు డే టైం డబుల్ క్లిక్ చేసేది. ఇక్కడ 3 ఉన్నాయి. డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అవుద్ది, బ్యాక్గ్రౌండ్ డిక్రీజ్ అవుద్ది. చూడండి, నేను ఎప్పుడు తగ్గించాను అసలు ఇది? లాస్ట్ క్లాస్ లో అయితే మనకు
ఓఎస్ లెవెల్కి వెళ్ళి ప్రొఫైల్ మన డైలాగ్ నేను ప్రాసెస్ అసలు తక్కువ తగ్గలేదు, అయిపోయారు. నీకు ఎప్పుడు వచ్చింది అర్థం. సరే ఓకే, ఇప్పుడు డే టైం నేనేం చేంజ్ చేయట్లేదు, అలాగే ఉంచున్నాను. నైట్ టైంకి వచ్చాను. నైట్ టైంలో నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ తగ్గించేస్తున్నాను. ఏదో ప్రాబ్లం వచ్చింది. 10 ఓకే సేవ్. సో ఇప్పుడు డే టైంలో 3 డైలాగ్ వర్క్ ప్రాసెస్, 11 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. నైట్ టైంకి వచ్చే లోపల 3 8 యాక్చువల్గా మనకు డైలాగ్ తక్కువ ఉన్నాయి, లేకపోతే డే టైంలో ఎక్కువ డైలాగులు బ్యాక్గ్రౌండ్ తక్కువ పెట్టేవాడిని. నైట్ టైంలో ఇది తగ్గుతుందా డే టైంలో? సో ఇలాగ డే టైంలో నైట్ టైంలో ఎన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ కావాలో, ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ కావాలో సెట్ చేసుకునేది. సో అప్పుడు మనం ఇక్కడ ఎన్ని సెట్ చేసుకున్నామో అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు డే టైంలో 3 డైలాగు 5 బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం కదా, నైట్ టైంలో 3 డైలాగ్ 10 బ్యాక్గ్రౌండ్ కదా. డే టైంలో 3 డైలాగులు మనకి అవైలబుల్ ఉంటాయి, 5 బ్యాక్గ్రౌండ్లు అవైలబుల్ ఉంటాయి. నైట్ టైంలో 3 డైలాగ్ వర్క్ ప్రాసెస్, 10 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో సేవ్ క్లిక్ చేయాలి అంతే. ఇక్కడ ఆపరేషన్ మోడ్ క్రియేట్ చేసి వాటి వర్క్ ప్రాసెస్ ఎలొకేట్ చేసి సేవ్ అయిపోయింది. అడ్జెట్ 040 కోడ్లో ఏం చేస్తారు మీరు అంటే ఆపరేషన్ మోడ్ క్రియేట్ చేస్తారు. డే ఆపరేషన్ మోడ్, నైట్ ఆపరేషన్ మోడ్. డే టైంలో ఎన్ని డైలాగులు ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, నైట్ టైంలో ఎన్ని డైలాగులు ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ సెట్ చేయటమే పని. అది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏటీ కోడ్లో మీకు పని అంతే. SM63 టైం టేబుల్ నార్మల్ ఆపరేషన్ 24 అవర్స్ చేంజ్. ఇక్కడ మీకు టైం టేబుల్ ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు డే ఆపరేషన్ మోడ్, ఏ టైం నుంచి ఏ టైం వరకు నైట్ ఆపరేషన్ మోడ్ అని సెట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేశాను, కలర్ మారింది చూడండి. ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నాను, అసైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డే ఆపరేషన్ మోడ్ గా సెట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ దాకా డబుల్ క్లిక్ చేసి అసైన్ నైట్. ఓకే, ఇలాగా ఏ టైం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డే టైం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నైట్ టైం అని సెట్ చేశాక సేవ్. సో అది SM63T కోడ్. SM63T కోడ్లో మీకు 24 అవర్స్ ఉంటుంది. దాంట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు డే టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు నైట్ టైం అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఫైనల్గా ఏం చేయాలి మనము? ఆపరేషన్ మోడ్ని స్విచ్ చేయాలి. ఇప్పుడు డే టైం వచ్చినప్పుడు డే టైమ్గా ఆపరేషన్ మోడ్ స్విచ్ చేయాలి, నైట్ టైం వచ్చినప్పుడు నైట్ టైమ్గా స్విచ్ చేయాలి. అది మాన్యువల్గా స్విచ్ అవ్వదు, మనమే స్విచ్ చేయాలి. ఆటోమేటిక్గా స్విచ్ అవ్వదు, మాన్యువల్గా మనమే స్విచ్ చేయాలి. RZ03T కోడ్ స్విచ్ చేయడానికి ఆపరేషన్ మోడ్. ఇప్పుడు మోర్ చూస్ ఆపరేషన్ మోడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే ఆపరేషన్ మోడ్ నేను చూస్ చేసుకున్నాను. కంట్రోల్ స్విచ్ ఆపరేషన్ మోడ్ ఆల్ సర్వీస్ ఎస్. ఇప్పుడు డే ఆపరేషన్ మోడ్ యాక్టివ్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చెప్పగలం డే ఆపరేషన్ మోడ్ రన్ అవుతుందా లేదా అని? బై టైం అండి కాదు, వర్క్ ప్రాసెస్. డే టైంలో ఎన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టాను? 5 పెట్టాను. 5 పెట్టాను. 2 డైలాగ్. ఇక్కడ చూడండి డే టైంలో ఎన్ని ఉంటాయి డైలాగులు? 2 3 ఉండాలి, 2 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 ఎన్ని పెట్టాను డే టైంలో? 8 ఎన్నో పెట్టాను? 11 ఎన్నో. ఇప్పుడు నైట్ టైం చూద్దాం, నైట్ స్విచ్ చేద్దాం. మోర్ చూస్ ఆపరేషన్ మోడ్, నైట్ మీద డబుల్ క్లిక్ చేశాను. కంట్రోల్ స్విచ్ ఆపరేషన్ మోడ్ ఆల్ సర్వర్స్ ఎస్. ఇప్పుడు నైట్ టైం రన్నింగ్ అవుతుంది యాక్టివ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మారుతాయి చూడండి, రీఫ్రెష్ క్లిక్ చేయండి చూడండి. నైట్ టైంలో నేను బ్యాక్గ్రౌండ్ 10 పెట్టాను. ఓకే, ఇలాగా మనం ఎన్ని డైలాగులు ఎన్ని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నామో
ఆ టైంలో అన్ని డైలాగులు అన్ని బ్యాక్గ్రౌండ్లో అవైలబుల్ ఉంటాయి మనకి. సో ఆపరేషన్ మోడ్ అంతా ఏం లేదు, RZ040 కోడ్లో మీరు ఆపరేషన్ మోడ్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని వర్క్ ప్రాసెస్ అలోకేట్ చేసేస్తారు. వర్క్ ప్రాసెస్ అలోకేట్ చేశాక SM63T కోడ్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు డే 24 అవర్స్ ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు డే టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు నైట్ టైం అనేది సెట్ చేసుకుంటారు. తర్వాత RZ03T కోడ్ యూస్ చేసుకుని ఆపరేషన్ మోడ్ మీరే మాన్యువల్గా స్విచ్ చేస్తారు. ఇది అర్థమైందా ఆపరేషన్ మోడ్ గురించి? టోటల్గా 4 టీ కోడ్స్ వాడతాం. SM50 అనేది ఒక టీ కోడ్, RZ03 ఒక టీ కోడ్, RZ04 కోడ్, SM64 టీ కోడ్, 63 SM63 ఇవి వాడతాం. ఓకేనా, అర్థమైందా టాపిక్? అర్థమైందండి. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. రేపు వచ్చి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే టాపిక్ చెప్తాను. 1 అవర్ సరిపోద్ది ఆ యూనిట్ కంప్లీట్ చేయడానికి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, యా బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సజెషన్స్ అండి. యా ఓకే, బాయ్ టు ఆల్.